గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు గుంటుడు. సో ఈరోజు మనం మళ్ళీ మన యొక్క రెగ్యులర్ షెడ్యూల్లోకి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా శంకర్ విలాస్ బ్రిడ్జ్, అంతా వర్క్ జరుగుతుంది. మేబీ రేపు మండే నుంచి మొత్తం క్లోజ్. సో ఇక్కడ వచ్చేసరికి ప్రజెంట్ వచ్చేసరికి ఆటోలు, టూ వీలర్స్, కార్లు మాత్రం అలో చేస్తున్నారు. సో ఆఫ్టర్ దెన్ వచ్చేసరికి ఇంకా ట్రాఫిక్ అనేది ఇంక చెప్పక్కర్లేదు. గుంటూరు ఒక మరో మినీ హైదరాబాద్ అయిపోద్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పటికీ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ ట్రాఫిక్ని దాటుకొని మళ్ళీ మన వర్క్స్కి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. సో లాస్ట్ ఒక 3 months బ్యాక్ ఏమో అంతా 300 వరకు క్లోజ్ చేశారు. ఇప్పుడు 300 ఓపెన్ చేశారు. సో ప్లాన్డ్గా మొత్తం అవుతుంది. కానీ ఈ బ్రిడ్జి అనేది చాలా ఓల్డ్ బ్రిడ్జి, ఒక బ్రిటిష్ కాలం లాంటిది. ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ అనేది చాలా ఫేమస్ అండ్ గుంటూరు మధ్యలో నడివర్తన ఉంటుంది అనమాట. సో అందరూ తెలిసిందే కాబట్టి ఓకే. సో ఇంకా మనం ఎక్కువ ల్యాగ్ చేయకుండా మనం ముందు మన కంటెంట్లోకి వద్దాం. సో బేసిక్ ఏంటని చెప్పడానికి కారణము, నెక్స్ట్ మంత్ నుంచి ఈ మండేతో అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది బ్రిడ్జ్. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా మన కొంచెం కష్టపడి ఎలా అయినా సరే మన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది చెప్పే కదా, వాన వచ్చినా వరద వచ్చినా ఇంకా ఈ పిడుగులు పడినా ఏం జరిగినా ఎండాకాలం వచ్చి మనం అనుకున్న ఇది మటుకి ఖచ్చితంగా మార్చకుండా ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. సో ఆకలి అందరికీ ఒకటే కాన్సెప్ట్ని మనం మొదలు పెట్టాం తర్వాత. సో ఇప్పటికీ ఏంటంటే చాలా ఎపిసోడ్స్ మీరు చూసే ఉంటారు. ఎవ్రీ మంత్ మన డిస్ట్రిబ్యూషన్ అది కన్ఫామ్గా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఈ మంత్ డిస్ట్రిబ్యూషన్ కోసం మనం వెళ్తున్నాం అనమాట. సో కాకపోతే నెక్స్ట్ మంత్ నుంచి ఏంటంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువైద్ది, మనం ఎర్లీగా స్టార్ట్ అవుతాం. అంతేగాని మనం చేస్తున్న పని అయితే అక్కడ బ్రేక్ అయితే అవ్వదు. మనకి ఎలా ఉన్నా ఏమున్నా మన సంకల్పం గట్టిది కాబట్టి మనం ఖచ్చితంగా ఒక పూటైనా పేదవాడి ఆకలి తీర్చాలనే కాన్సెప్ట్ మీద వస్తున్నాను. సో మనం ఆర్డర్ చెప్పేసాము, ఇంకా లైట్ చేయకుండా త్వరగా వెళ్ళిపోయి టైం కూడా కరెక్ట్గా షార్ప్ 1 అవుతుంది. మనం త్వరగా డిస్ట్రిబ్యూట్ చేస్తే మధ్యాహ్నం అందరూ ఆకలితో వెయిట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఆకలి తీర్చడానికి మనకు సోర్స్ అనేది కనపడుతూ ఉంటుంది. సో మీరు కూడా కన్ఫామ్గా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టే ట్యూన్. ఇంకా డొనేషన్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? లెట్స్ గో. ఫైనల్గా ఫుడ్ అంతా రెడీ అయిపోతుంది. అయితే ఫుడ్ అంతా రెడీ అయిపోయింది హాట్గా. ఇంకా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసేద్దాం అని చెప్పాను కదా. సో ఎవరైతే ఆకలితో ఉన్నారో చూద్దాం ఈ ఫుడ్ ఎంతమందికి చేరువవుతుందో. అంటే మనం ఏదో మొత్తం ఎస్పెషల్లీ అంత గుంటూరు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను నేను చెప్పట్లేదు, కానీ నాకున్న దాంట్లో కొంత భాగం తీసి లేని వాళ్ళకి ఒక పూట, అట్లీస్ట్ ఒక పూట అయినా వాళ్ళ ఆకలి తీర్చాలనే సంకల్పం మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఇన్ని డేస్, ఇన్ని మంత్స్, ఇన్ని ఇయర్స్ మన డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ బ్రేక్ కాకుండా, ఏ రోజు కూడా ఎక్కడ ఆగకుండా ఎవ్రీ మంత్ మన డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో దీనికి సహకరించిన ప్రతి ఒక్కరి యొక్క ప్రేమ అనురాగాలకి నా యొక్క ఫుల్ కృతజ్ఞతా భావం తెలియజేస్తున్నాను. అంటే మీ సపోర్ట్ అంటే మీన్స్ ఒక పని జరగాలని అందరూ కోరుకుంటేనే అవుతుంది. సో ఎస్పెషల్లీ మనం కోరుకున్నది మాత్రం అవ్వదు, అంతా కూడా పైవాడి చేతిలో ఉంటుంది అనమాట. మన చేత జస్ట్ ఈఆర్ యాక్టర్స్ మాత్రమే, డైరెక్షన్ మొత్తం అతనే చూస్తారు పైన. సో మనం ఉన్న దాంట్లో మనం డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. సో ఎస్పెషల్లీ బాబాయ్ ఏం సంగతి? తర్వాత
మిగతా మిగతా కానీ సరేనా బాబాయ్. అన్నం తిన్నావా? అన్నం 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 తిన్నావా? సో ఫైనల్గా అయితే మన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది ఇంతతో క్లోజ్ చేస్తున్నాం ఈ రోజుకి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది కంటే ఎక్కువ మంది, చాలా మంది ఆకలితో ఉన్నారు. వాళ్ళకి మన ఫుడ్ అనేది డొనేట్ చేయడం జరిగింది అనమాట. సో కేవలం ఎస్పెషల్లీ ఈ వీడియో అనేది లైక్స్ కోసం, షేర్స్ కోసం, పబ్లిసిటీ కోసం అయితే కాదు. అండ్ మనకెవరు స్పాన్సర్స్ కూడా ఉండరు. అండ్ మనకున్న దాంట్లో ఎంతో కొంత అమౌంట్ మనము డొనేట్ చేస్తే ఆ బ్లెస్సింగ్స్ మనకు వస్తాయని చెప్పి ఉద్దేశంతో మనం చేస్తున్నాము. ఒక మంచి సంకల్పంతో పని స్టార్ట్ చేశాం కాబట్టి నాకు ఇంతవరకు కానీ నేను ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసింది ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ఏ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో నాకు డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఒకవేళ వర్షం పడినా, ఎండలు బాగా ఎక్కువ ఉన్నా కానీ, హెల్త్ అప్సెట్ అయినా కానీ, కరెక్ట్గా నేను అనుకున్న టయానికి డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్న టయానికి అది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నాకు తెలియకుండా అనుకుంటున్న సపోర్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రేస్ చేయండి. నేను చెప్పే మాట నా మాటలో కాదు, మీరు ఒకసారి డొనేట్ చేయండి, నలుగురికి పెట్టండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి, అంతే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏదో ఎక్స్పెక్ట్ చేయకుండా హార్ట్ఫుల్గా చేయండి, కన్ఫామ్గా బ్లెస్సింగ్స్ అనేది కన్ఫామ్ వస్తాయి. సో ఈ కంటెంట్ కూడా నేను స్టార్ట్ చేసింది ఎందుకంటే, నేను చూశాను చాలామందికి ఒక పూట అన్నం కోసం వాళ్ళ పడుతున్న స్ట్రగుల్స్ చూశాను. మనం ఏదో పెద్ద ధనవంతుల్లో కోటేశ్వరులు అని చెప్పట్లేదు, మనకున్న దాంట్లో మనం డొనేట్ చేస్తున్నాం. సో దాని ప్రకారంగా మనము ముందుకెళ్ళాలని చెప్తున్నాను. సో ఈ వీడియో తీయడానికి కూడా కారణం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, కనీసం ఈ వీడియో లాగా చాలామంది గుంటూరులో చూశాను. మనం డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత కొంతమంది అక్కడక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అలానే డాగ్స్ కూడా పెడుతున్నారు. చాలా మంచి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు కలిగింది. సో అలానే ఇంకొంతమంది కూడా మరికొంతమంది ముందుకు వస్తే కన్ఫామ్గా మ్యాక్సిమం మనకున్న దాంట్లో కొంతమందికైనా ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళ ఆకలి తీరుతుంది అనేది కాన్సెప్ట్ అనేది మనకు ఉంటుంది. సో ఈ ఆకలి అందరికీ ఒకటి అనే కాన్సెప్ట్లో నేనైతే చాలా సాటిస్ఫై అవుతున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా అవుతారు. సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ గుంటూరు.